మౌలిక సదుపాయాలు ఉన్నప్పుడే ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా అభివృద్ధి పదంలో పయనించగలదు. జగన్ హయాంలో రోడ్లు లేవని, నీళ్లు లేవని, డ్రైనేజ్ వ్యవస్థ నాశనం అయినా పట్టించుకోలేదని గగ్గోలు పెట్టిన కూటమి పార్టీలు ఈ ఏడాది కాలంలో తెచ్చిన మార్పులేంటి అన్నది ఒక్కసారి చూస్తే, జగన్ హయాంలో రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారు. రోడ్ల విషయంలో అయితే ఎంతలా విమర్శలు వచ్చాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. గుంతల రోడ్లతో యాక్సిడెంట్లు జరిగి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారంటూ అప్పట్లో టీడీపీ, జనసేన విమర్శలు చేశాయి. అంతేకాదు, జనసేన అయితే రోడ్ల శ్రమదానం పేరిట సొంత డబ్బులతో రోడ్లు కూడా వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో జనసేన రోడ్లకు మరమ్మతుల కార్యక్రమం నిర్వహించింది. గ్రామాలు, పట్టణాల్లో ప్రజలు చక్కని రోడ్లు, రక్షిత తాగునీటి సరఫరా, పారిశుద్ధ వసతులు ఉండాలని ప్రజలు కోరుకుంటారు. నిరంతర విద్యుత్ సరఫరా జరగాలని, సేద్యానికి సాగునీటి వసతి లభ్యం కావాలని, ప్రజా రవాణా సౌకర్యాలు బాగుండాలని ఆశిస్తారు. కనీస వసతులను కూడా కల్పించలేకపోయిన జగన్ పాలనలో ఏపీకి పెట్టుబడులు ముఖం చాటేశాయి. కూటమి ప్రభుత్వం రాగానే మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టింది. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖలను నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్ గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించారు. ఇప్పటికే అనేక సంస్కరణలు తీసుకొచ్చి మార్పు చూపించారు. అటు పట్టణాల్లో సైతం మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. గత పాలనతో పోల్చుకుంటే కూటమి వచ్చాక కేవలం ఏడాది కాలంలోనే రోడ్లు, తాగునీరు లాంటి మౌలిక సదుపాయాల విషయంలో మార్పు కనిపిస్తోంది. ఇక రోడ్లపై గుంతలు దాదాపు మాయమయ్యాయని అంటున్నారు. రోడ్లు, డ్రైనేజ్, తాగునీరు, కరెంట్ లాంటివి జగన్ హయాం నాటి కంటే బెటర్ అని ప్రజల్లో టాక్ వినిపిస్తోంది. పట్టణాలు, నగరాలను ఆధునీకరించేందుకు 2014-19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇక 2016లో ఎంపిక చేసిన పట్టణాలు, నగరాల్లో స్మార్ట్ సిటీ పథకం అమలు చేసింది. నగరాలను, పట్టణాలను సుందరంగా తీర్చిదిద్దడం, ఆధునిక టెక్నాలజీతో అభివృద్ధి చేయడం కోసం ఈ పథకం కింద కొన్ని నగరాలకు కేంద్రం నిధులు సమకూర్చగా, మరికొన్నింటికి రాష్ట్ర ప్రభుత్వమే నిధులు కేటాయించింది. అయితే జగన్ హయాంలో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన నిధులను రద్దు చేయడం, కేంద్రం ఇచ్చిన నిధులను సద్వినియోగం చేసుకోలేదన్న విమర్శలు కూడా ఉన్నాయి. మౌలిక సదుపాయాలు సరిగా ఉన్నప్పుడే పెట్టుబడులు, పరిశ్రమలు వస్తాయి. రోడ్లు బాగుంటేనే ట్రాన్స్పోర్ట్ రంగం బాగుంటుంది. ట్రాన్స్పోర్ట్ రంగం బాగున్నప్పుడే రాష్ట్రం అన్ని విధాలుగా డెవలప్ అవుతుంది. రాష్ట్రంలో ఎంతో మంది పేదలకు తాగడానికి మంచినీళ్లు లేవు. లక్షలాది మంది కల్తీ నీరు తాగుతున్నారు. రక్షిత మంచినీరు అందించే చర్యలకు శ్రీకారం చుట్టింది కూటమి సర్కార్. ఇక మౌలిక సదుపాయాలంటే విద్య, వైద్యం, రేషన్ సరుకుల పంపిణీ లాంటివి కూడా ప్రజలకు నాణ్యమైన తరహాలో అందించగలగాలి. ఆ దిశగా కూటమి ప్రభుత్వం ఇంకా ముందడుగు వేయాల్సి ఉంది. ఇప్పటికీ ఒక్క ఏడాదిలోనే మార్పునకు శ్రీకారం చుట్టిన కూటమి సర్కార్ ఈ 5 ఏళ్లు గడిచే సమయానికి ఏ మేరకు మౌలిక సదుపాయాల కల్పనలో ముందడుగు వేస్తుందన్నది చూడాల్సి ఉంది.